దేశంలో ప్రపంచంలో ఆదర్శ గ్రామంగా పేరుగాంచిన అంకాపూర్లో అవకతవకలు జరిగినాయి. డబుల్ బెడ్రూమ్లలో ఇండ్లున్న వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్లకు, ఊళ్ళో లేని వాళ్లకు డబుల్ బెడ్రూములు కేటాయిస్తున్నారు. కాబట్టి వీటి విషయంలో వెంటనే విచారణ జరిపి నిజమైన అర్హులకు డబుల్ బెడ్రూములు కేటాయించాలని, ఇవ్వకంటే ముందే 6 నెలల నుంచి మేము ఆందోళన చేస్తున్నాం. ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని కలిసి అంశాన్ని వివరించాం, కలెక్టర్ గారిని కలిసి అంశాన్ని వివరించాం. అయినా ఉలుకు లేదు, పలుకు లేదు. కాబట్టే ఈరోజు మొత్తం నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఆర్మూర్ తహసీల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం. దీనికి ప్రధాన కారణం పెద్ద పెద్ద మాటలు చెప్పి జైలుకు పోయి 2 రోజులు ఉన్నటువంటి వాళ్ళకే మొట్టమొదలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, ఆ తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు ఆ మాట మరిచారు. వాళ్ళ అనుచరుల ద్వారా అనర్హులైనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి అర్హులైన వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా చేసినందుకే ఈ రిలే నిరాహార దీక్షల్ని మేము ప్రారంభించాల్సి వచ్చింది. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వాధికారులు గాని, ఎమ్మెల్యే గాని వెంటనే సర్వే జరిపి నిజమైన అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలోనూ వ్యవసాయ రంగంలోనూ రాష్ట్రంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల్లో రాజకీయ ఆర్థిక జోక్యంతోనే పేదలు, నిరుపేదలు, అర్హులైన వాళ్లకు అన్యాయం జరిగిందని దీక్షలు ప్రారంభించడం జరిగింది. సూటిగా ప్రస్తుత శాసనసభ్యులు బీజేపీ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, హామీలు అమలు చేయట్లేదని నువ్వు పోరాటం చేస్తా ఉన్నావు. అదే సమయంలో ఈ ప్రాంతంలో నువ్వు ఓట్లలో గెలవడానికి కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని తిట్టి ఆరబోసి అధికారంలోకి వచ్చావు. మరి నీ గ్రామంలో, నీ సొంత గ్రామం, నీ నియోజకవర్గ గ్రామం, ఈ గ్రామంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేయడానికి ఉన్న ఇండ్లని ఆ స్థలంలో ఇదే గరీబులు 52 మంది చెల్లి చేస్తారా మేము గుడిసెలు వేసుకోవాలని హైదరాబాద్ కేసీఆర్ సర్కార్లో వెళితే అరెస్ట్ చేసి 52 మందిని పోలీస్ స్టేషన్ లో 2 రోజులు బంధించారు. ఆదర్శ గ్రామంలో కేసులు పెడితే రాష్ట్రం అంతా బదనామైతామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేసులు పెట్టకుండా హామీ ఇచ్చి సర్వే చేసి ఈ డబుల్ బెడ్రూమ్ లో తన లిస్ట్ లో 52 మంది పేర్లని ఓకే చేశారు. సర్వే లిస్ట్ లో నువ్వు గెలిచిన తర్వాత ఏం చేశావు? ఈ 52 మందిని పీకి పడేశావు. వీళ్ళు గరీబులు కాదా? వీళ్ళకు బంగ్లాలు ఉన్నాయని ఈ భాషలో చెప్పాలంటే ఏసీ రూముల్లో ఉన్న వాళ్లకు ఇండ్లెందుకు అని అన్నావు కదా. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్లకు ఉన్నాయి, ఒకే ఇంట్లో 4గురికి ఉన్నాయి, సర్కారు ఉద్యోగాలకు ఉన్నాయి అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ లిస్ట్ నీకు తెలియదా? కాంగ్రెస్ వాళ్ళు చేశారా అని చెప్పు ధైర్యం ఉంటే. లేదంటే జరిగిన తప్పుని సరిచేసి, నీకు కోట్ల రూపాయలున్నాయి, నీకు లంచం తీసుకునే అవసరం లేదు, కానీ నీ అనుచరులు నీ పేరు చెప్పి ₹1,00,000 చొప్పున అమ్ముకున్నారని చెప్పేసి నీ దృష్టికి మేము తీసుకొచ్చాం. అది ఎందుకు సరి చేయలేదని అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా ఈ 52 మంది అర్హులైన వాళ్లకు ఈ దఫలోనే ఇవ్వకపోతే మేము ఈ రోజు ఆర్మూర్ నుంచి నిజామాబాద్ కు పోతుంది దీక్షలు, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. గత పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప్రగతి భవంతి దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని మధ్యదారిలో అరెస్ట్ చేసి మమ్మల్ని కేసీఆర్ని కలవకుండా మమ్మల్ని పోలీసులు మధ్యలోనే ఆపేసి మళ్ళా ప్రభుత్వము మా బాధను అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి ఏంది ఎందుకు వచ్చిరని వాళ్ళు విచారణ తెలుసుకొని మా బాధ ఏందో తెలుసుకొని మాకు ఇండ్లు ఇస్తామని
వాళ్ళు మాట ఇస్తే మేము తిరిగి వచ్చేసినాం. మా మీద కేసులు అవన్నీ ఏం పెట్టకుండా ఒక 2 రోజులు జైల్లో ఉంచి కేసులు పెడితే ఏడ ప్రభుత్వంలో వాళ్ళ పరువు పోతుందని చెప్పేసి మమ్మల్ని వెనుకకు పంపించి మేము మా డిమాండ్ ఏంటో తెలుసుకొని మా కోరిక నెరవేర్స్తామని మాట ఇచ్చారు మాకు. అప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ తెలుసుకొని 165 మందికి లిస్టు తయారు చేసి 165 ఇండ్లు శాంక్షన్ చేసిండు. 165 ఇండ్లు పూర్తయ్యేసరికి ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పాలన వచ్చేసరికి మేము జైల్లో పడ్డ 52 మంది పేర్లు తీసేసి కొత్త పేర్లు ఎక్కించారు. మా పేర్లు జైల్లో పడ్డ ఒక్కళ్ళ పేరు కూడా లేదు. మాకు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఇచ్చిన ఇండ్లని రద్దు చేసి అది రీసర్వే చేసి అందులో ఇండ్లు ఉన్నోళ్ళని తీసేసి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలా. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే మేము ఇట్లనే దీక్ష చేస్తాము. ఇట్లనే ఆర్మూర్లో అయినా సరే, నిజామాబాద్లో అయినా సరే, హైదరాబాద్కు రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిర్రు. అతను ఎలక్షన్లప్పుడు పోటీ చేసినప్పుడు 52 మంది జైల్లో పడ్డోళ్లకు ఇండ్లు ఇచ్చిన తర్వాతనే మిగతా ప్రజలకు ఇస్తా అని ఎమ్మెల్యే గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన మాట మర్చిపోవడానికి కారణం ఏందో మాకు తెలియదు. ఎమ్మెల్యే గారు దయచేసి మా బాధ, మా ఆందోళన గుర్తు చేసుకొని మాకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్ది మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మా 52 మందికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్లకు ఇయ్యని. మాకు అభ్యంతరం ఏం లేదు. మేము జైల్లో పడాల్సినాము కాబట్టి మాకు ఇస్తానని ఇచ్చిన మాట అతను నెరవేర్చుకోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.